గంటలు మనం ఫామ్ హౌస్లో కలుద్దాం. ఆర్ యు ష్యూర్? యా, ట్రస్ట్ మీ. ఓకే, 45 minutes అక్కడ ఉంటాను. బాయ్. ఇప్పుడంతా హ్యాపీయేనా? నీకు కొంచెం అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, మళ్ళీ కాల్ చేయనా? ఓకే బాయ్. ఇక్కడే అలాగే 180 అయిందండి. చిల్లర్లేదు మేడం. పర్వాలేదు, ఉంచుకోండి. థ్యాంక్స్ అండి. మేడం ఫోన్ మర్చిపోయారే. ఏ డోర్ వేస్తున్నావేంటి? ఇందుకే నన్ను రమ్మంది. ఏం చేస్తావు? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నమ్మించి మోసం చేస్తావా? నన్ను వదలు ప్లీజ్. నేను నీకు దండం పెడతాను. అసలు కళలంటే ఏంటి? అవి ఎందుకు వస్తాయి? వస్తే జరుగుతాయా జరగవా? ప్రపంచంలో జబ్బు రాని వ్యక్తి ఉంటాడేమో కానీ కళలు రాని మనిషి అంటూ ఉండడు. డ్రీమ్స్ ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సార్, ఈ కళలు ఓన్లీ మనుషులకేనా లేక జంతువులకు కూడా వస్తాయా? మా అందరికైతే వస్తున్నాయి, మరి నీ సంగతి ఏమో తెలీదు. అసలు కళలంటే ఏంటి సార్? మనకి తెలియకుండా మన మెదడు సృష్టించుకునే ఒక ఊహా ప్రపంచమే ఈ కళ. మనం ఉంటున్న వాతావరణం, జీవిస్తున్న విధానం, కలుస్తున్న మనుషులు, వీటిల్లో దేనివల్లనా కళలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నాకు క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. 24 గంటలు గ్రౌండ్లోనే ఉండేవాడిని. గవాస్కర్తో కలిసి క్రికెట్ ఆడుతున్నట్టు కళలు వచ్చేవి. కానీ ఇవాళ నేనేమైనా మీ అందరికీ తెలుసు. అంటే వచ్చిన కళలు జరగవంటారా సార్? అలాగని అనలేము. మొన్న ఏదో టీవీ షోలో అనుకుంటా, హీరో వెంకటేష్ గారు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారితో కలిసి సినిమా చేస్తున్నట్టు కళ వచ్చిందన్నారు. అంటే అప్పటికింకా ఆయన సినిమాలోకి రాలేదు, కానీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేశారు. మరి దీన్ని ఏమనాలి? నాకు తెల్లవారుజామున కళ వచ్చింది సార్. నిజం అవుతుందంటారా? చాలా ఎగ్జైట్ అవుతున్నావు. ఏం కళ వచ్చిందేంటి? సన్నీ లియోన్ నన్ను డిన్నర్కి రమ్మంది సార్. అవునా? అవును సార్. డిన్నర్కి కాదేమోనయ్యా, టిఫిన్కి ఉంటుంది. మీకెలా తెలుసు సార్? డిన్నర్కి నన్ను పిలిచింది కదా. సార్, నిజంగా ఈ కళలు జరుగుతాయా జరగవా? జరగకపోవచ్చు, జరగ. అబ్బా, ఈడు మొబైల్ని ఇప్పుడు వదిలిపెట్టేటట్లేడు. పెళ్లిలో వదిలిపెడతాడో లేదో. పెళ్ళంటే పలహారాలు అనుకున్నా, ఇలా పడిగాపులు అనుకోలా. అమ్మాయి వచ్చిందా? సున్నుండలు వచ్చాయి, తింటూ ఉండండి. అమ్మాయి వచ్చేస్తుంది. సున్నుండలు? బాబు, అమ్మాయి వచ్చిందా? జంతికలు వచ్చాయి, తింటూ ఉండండి. వచ్చేస్తుంది. జంతికలు. స్వీట్ షాప్ ఓపెనింగ్కి వచ్చాము, పెళ్లి చూపులకి వచ్చాము, అర్థం కావట్లేదు.
కాస్త అమ్మాయిని కూడా పిలవండి సార్. అలాగే బాబు. ఏమే ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరే? ఇదిగో వీడే. వీడి పెళ్లి కొడుకేంటి పొయ్యిలో బొగ్గులు ఎరుకునే వాళ్ళ ఉంటాను. అవును. నాన్న వినపడుతున్నాయి, వాళ్ళని కాస్త పక్కకి వెళ్ళి చావమను. వాళ్ళు ఎక్కడ చచ్చినా అంతేరా, అలాగే మాట్లాడతారు, పట్టించుకోకు కదే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా 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 పెళ్లి కొడుకు సున్నుండలు మొత్తం ఏమే దానికి అసలు బుద్ధి ఉందా? ఇక్కడ పెళ్లి చూపులు పెట్టుకుని ఎక్కడ పెత్తనాలకు వచ్చిందే? అవతల పెళ్లి కొడుకేమో పెళ్లి కూతురు వచ్చిందని ఒకటే నా నెత్తిన ఎక్కుతున్నాడు. ఈ లోపు స్వీట్స్ అయి పెట్టకపోయారా? అది అయింది, వాడికి స్వీట్లు పెట్టడం అయింది. ఆ ఎదవ నాకు వీళ్ళు ఏది మెల్లగా మాట్లాడరు అనుకుంటున్నా. అవునరా, మీరు మెల్లగా మాట్లాడండి. అవును అవును. ఓకే. అది ఎక్కడ వచ్చిందో చూద్దాం పద. అయ్యో, ఇప్పటి వరకు ఎక్కడ వచ్చావే? అదిగో నాన్న, వెంకట్ గారి గేది ఈనింది. ఆ పేదోడని వాడు దున్నాను నేను. 1000 రూపాయలు పందెం కడితే నేనే గెలిచా. మరి నాకు ముందే తెలుసు కదా మరి. ఏడ్చేవాలి, అడ్డమని ఆరాలని నీకే కావాలి. అలా చూస్తూ నిలబడతావేంటే? తీసుకొచ్చి తయారు చేయి. ఏది నిన్న తల్లి మీ ఇద్దరితో వేగలేక చస్తున్నాను. పద. అబ్బాయికి అసలు విషయం తెలుసంట. తెలిస్తే చేసుకుంటాడా ఏంటి? నాన్న, అసలు విషయం ఉంటుంది, ఏమై ఉంటదంటావు? ఏదో అవ్వాలి ఏమిట్రా, మహా అయితే ఇంతకు ముందు పెళ్ళయి ఉంటుంది, లేకపోతే ఇదో పెద్ద విషయం ఏమిటి? పెద్ద విషయమా? ఇదిగో పెళ్లి కొడుకు దగ్గర నోరు మూసుకుని కూర్చో. ఆ విషయం కూడా చెప్పద్దా? అదే మాట్లాడొద్దు. జరిగింది ఏదో జరిగిపోయింది. నోర్మై పద. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, పెళ్లి కొడుకు బాగుంటేనే చేసుకుంటా. బలవంతంగా పెళ్లి చేయడానికి చూస్తే మన ఊరు పోలీస్ స్టేషన్ లో నీ మీద మీ ఆయన మీద కంప్లైంట్ ఇస్తా. ఇద్దుగాలే పద. లేవరా, ఇంకేం తెలియదు. కూర్చో. ఎంత అందంగా ఉందేంటి ఇది? నన్ను పెళ్లి చేసుకుంటా అంటావు నాన్న? నాకు డౌటే. వీడే టూత్ పిక్ లో ఉన్నాడు. వీడి పెళ్లి కొడుకు ఏంటి? ఏంటా మాటలు? చేసుకోదురా, కన్ఫర్మ్. అమ్మాయిని ఏదైనా అడుగుతావా బాబు? ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నారు? ఏం చదువుకున్నారు? నేను 10th క్లాసు కాపీ కొట్టకుండా పాస్ అయింది బాబు. ఆ? ఆ, పాటలు పాడడం ఏమైనా వచ్చా? పాటలా? పాడితే చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది బాబు. మరి వంట? వండితే నోట్లో అమృతం పోసినట్టుంటుంది బాబు. ఫ్యామిలీ మొత్తం అమృతం సీరియల్ బాగా చూసినట్టున్నారు. ఎవరు అబ్బాయి మంచి చమత్కారే. చిన్నప్పటి నుంచి ఇంతకీ అమ్మాయి నచ్చిందా బాబు? నేను పెళ్లి కొడుకుతో మాట్లాడాలి. ఏయ్, నువ్వు నోరు మూసుకుని కూర్చో. ప్లీజ్ నా ముందు స్త్రీ స్వేచ్ఛకి అడ్డుగోడలు కట్టకండి. కమాన్ ప్లీజ్ చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఎవరున్నారు అక్కడ? నిన్నే. చూడు, నాకు ఈ పెళ్ళొద్దు. నేను పెళ్లికి రెడీగా లేను. ఎవరైనా వచ్చి నాకు నచ్చకపోతే స్కూల్లో మాస్టర్లే మారిపోయారు. సో అందుకే మర్యాదగా నేను నీకు నచ్చలేదని చెప్పి బాబు నీకు ఓకేనా? నాకు డబుల్ ఓకే. ఎవరా నువ్వు? ఎవర్రా నువ్వు? ఐఎమ్ రాజ్, సన్యాసి రాజ్. సన్యాసా? ఏ ఇక్కడేం చేస్తున్నావు సన్యాసి? స్మగ్లింగ్. ఏంటి? మా ఊళ్ళో కోళ్ళు కుక్కలు పందులు పక్కూరు సంతకి తీసుకెళ్ళి అమ్మేస్తుంటా. దొంగ కోళ్ళు పెట్టేవాడంటారే, వాడు వీడేనేమో. ఓ ఇంతకీ పెళ్లి కొడుకు నువ్వేనా? కాదు కాదు, ఇదిగో ఈయన. మీరు ఆపండి, నేనే. అయితే నీకు పెళ్లి కూతురు గురించి కొన్ని విషయాలు బీప్ లేకుండా చెప్తాను. బీపీ తెచ్చుకోకుండా విను. వింటా. జాగ్రత్తగా వినరోయ్. పెళ్లి కూతుర్ని తీసుకురాకుండా నిన్ను గంటల గంటల తరబడి వెయిట్ చేయించారా? బాగా వెయిట్ చేయించారు సార్, నిద్ర కూడా పోయాను. అరిసెలని, లడ్లని, మైసూర్ పాకులని, సున్నుండలని, ఊర్లో స్వీట్ షాప్ లో మిగిలిపోయిన స్వీట్లన్నీ తీసుకొచ్చి నీకు పెట్టారా? మిగిలిపోయి నేను తెలియక మిగల్చకుండా తినేశాను సార్. ఆహా, అక్కడ నిండు ముత్తైదులు మొగుడు పోయిన వాళ్ళు నీ గురించి గుసగుసలాడుకున్నారా? బాగా గుసగుసలాడారు, అందరూ నన్ను కామెంట్ చేశారు.
ఒరే మహేష్ బాబులో ఉన్న నన్నే కామెంట్ చేస్తున్నారంటే ఇంకా సంపూర్ణేష్ బాబుకు డూప్ లో ఉంటావు నిన్ను వళ్తారంట్రా అసలు సరే ఓకే ఇంకో విషయం చెప్పు ఆ అమ్మాయి ఫాదరు నీకు సంబంధం ఓకేనా అని గుచ్చి అడిగాడా లేదా నిన్ను గుచ్చి అడిగాడు సార్ ఆడు ఫాదరా బ్రోకరా ఆడు ఫాదరే కమ్ ఫాలో ఇంకెంత దూరం సార్ 10 కిలోమీటర్లే అది నిన్ను బయటికి తీసుకెళ్లి ఎంతమందిని గిల్లింది ఎంతమందిని రక్కింది ఎంతమందిని కొరికింది ఈ లిస్ట్ అంతా చెప్పి బెదిరించి నిన్ను ఎగ్జాక్ట్ గా ఇలాగే చెప్పింది సన్నాసి అయినా కూడా నువ్వు ఓకే చేసావు కదరా ఎందుకురా అంటే ఆ అమ్మాయిని చూసి ఏంటి ఆగలేవా అల్లాడిపోయావా నీ ఎదవ కక్కుర్తిరా అయ్య బాబాయ్ సన్నాసి ఇందాక నుంచి టెన్షన్ పెట్టి చంపేస్తాం ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు ఊరే సన్నీ లియోన్ మీ ఊళ్ళోకి వచ్చి రికార్డింగ్ డాన్స్ చేస్తుంటే స్టేజ్ ముందు చూస్తావా వెనక నుంచి వింటావా డైరెక్ట్ గా స్టేజ్ ఎక్కేస్తాను అది కాదు తాత, ఎదవ. సారీ చెప్పింది నువ్వు రేపు రా లైవ్ చూపిస్తా ఏంటి సన్నీ లేని ఈ ఊరు వస్తుందా అంతకన్నా ఇంపార్టెంట్ రా కొంగ మొక్కవాడా సార్ అంతకన్నా ఇంపార్టెంట్ సన్నాసి సన్నాసి రాజు సన్నాసి రాజు గారు